అన్న మీరు ఎక్కువగా సత్కర్మ అసలు ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు ఏదో ఒక చిన్న మిస్టేక్ చేసినాం. దానికి కర్మ వెంటాడింది. దాని నుంచి మనం బయటపడాలని అనుకుంటున్నారు కొంతమంది. ఇప్పుడు ఏ ఆగామి కర్మ చేస్తే ఆ కర్మ నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి? ఏది కాదు. ఆగామి అంటే ఒకటే, అంటే చేయబోయే కర్మ. అది ఏ కర్మ చేయాలంటున్నారు? ఎలాంటి కర్మ చేయాలి? మన వల్ల ఎదుటి వ్యక్తికి ఆ స్పందనలో ఎదుటి వ్యక్తి ఎట్లున్నాడు, ఓకే, ఎట్లా ఉండడం వల్ల ఆ స్థితిని మనం గుర్తించాలి. ఇప్పుడు మనం ఒక వ్యక్తికి భోజనం పెట్టినాం. భోజనం పెట్టినప్పుడు ఆ వ్యక్తి అనుభవంలో ఏమున్నది, ఆ ఫీలింగ్స్ ఏమున్నాయి ఆ వ్యక్తిలో, ఆ పొందిన కర్మ అంటే ఏం లేదు. మీరు బాగా అర్థం చేసుకుంటే మనము ఒక వ్యక్తికి చేయడం వల్ల ఆ వ్యక్తి ఏమి పొందిండు. నేను యాక్షన్ చేసిన, యాక్షన్ చేసిన తర్వాత కర్మ చేసిన, యాక్షన్ అంటే కర్మ చేసిన, ఆ వ్యక్తి పొందిండు కదా, అదే ఫలం. ఓకే, ఆ ఫలము ఏదో ఒక రోజు మన అనుభవంలోకి వస్తుంది. కర్మఫలం అంటే ఏంది? ఫలం అంటే అర్థం చేసుకోవాలి. కర్మఫలం వేరు వేరు. కర్మ అంటే యాక్షన్, ఫలము వేరు. ఫలం అంటే మన జీవితంలో ఏదైతే ఉందో, అంటే మన అనుభవంలో ఏదైతే ఉందో అది ఫలం. అది కుటుంబంలో భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, భోగాలు కావచ్చు, ఇల్లు కావచ్చు, కారు కావచ్చు, లగ్జరీ. నీ జీవితంలో ఏదైతే ఉన్నదో అది ఫలం. ఒకవేళ బాధ ఉంటే అది ఫలం, రోగం ఉంటే అది ఫలం. భగవద్గీత అదే చెప్తుంది కదా, పూర్వజన్మ పాపం వ్యాధి రూపేణ పీడియతే. అంటే ఇప్పుడు వ్యాధి ఉంది అంటే గత జన్మలో వేసిన కర్మ వల్ల ఆ ఫలము మన అనుభవంలో ఉన్నది. మన అనుభవంలో ఉన్నది ఫలం. సో ఈ ఫలాన్ని ఎలా దాటాలో చూసుకోవాలి.